ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో నిత్యమన్న అనుదిన వర్తమానాలు వినుచున్న ప్రియ శ్రోతలైన మీ అందరికీ కూడా ఉదయకాల శుభాలు, ప్రేమవందనాలు తెలియపరుస్తూ రండి. పరిశుద్ధ లేఖనం నుండి శ్రేష్టమైన మాటను మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని పరిశుద్ధ లేఖనం ఈ విధంగా సెలవిస్తుంది. మీ పైన నాయకులుగా ఉన్నవారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో గాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియులారా, గమనించండి. దేవుడు మనకు నేర్పుతున్న శ్రేష్టమైన ప్రతి మాట అది మన జీవితంలో నేర్పుగా మారి అది క్రియల్లోనికి వస్తే అది మన జీవితానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది అని లేఖనం మాట్లాడుతుంది. దేవుడు మన మీద నాయకులుగా, మన మీద నడిపించే కాపరులుగా నియమించిన దైవజనుల విషయంలో మనము వారి మాట విని వారికి లోబడి ఆ విధంగా మనము నడిస్తే మన జీవితంలో అది మనకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. సౌలు దగ్గరకు దైవజనుడు వచ్చి చెబుతున్న మాట దేవుని మాట గనుక దాన్ని శిరసావహించాలి. సౌలుతో సమూయేలు ప్రవక్త మాట్లాడుతూ అంటాడు, నీవు అమాలేకీయులను పూర్తిగా హతమార్చాలి. దేవుడు అమాలేకీయులు ఇజ్రాయేలుకు చేసింది జ్ఞాపకంలో ఉంచుకున్నాడు. వారు శపించబడిన ప్రజలు, వారిలో ఏ ఒక్కరూ మిగలకూడదు అని దేవుడు తన సేవకుని ద్వారా ఒక పనిని సౌలుకు అప్పగించినప్పుడు సౌలు విధేయత చూపించలేదు. విధేయత చూపించిన వాడిగా కనబడ్డాడు, వెళ్ళాడు, యుద్ధాన్ని చేస్తూ ఉన్నాడు. కానీ మాట వినని కారణం చేత ఆ భయంకరమైన శాపాన్ని రాజ్యం మీదకి, కుటుంబం మీదకి తెచ్చుకున్నాడు. ప్రయోజనకరంగా ఉండాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం, కానీ నిష్ప్రయోజనంగా మార్చాలన్నది అపవాది తంత్రమై ఉన్నది. కనుక మనము అపవాది తంత్రాలని గ్రహించగలగాలి, తెలుసుకొనగలగాలి. దేవుని ప్రియులారా, దేవుడు మనకు దైవజనుని నోట ఏది పలికినా అది మన జీవిత ఆశీర్వాదము కొరకు అని వాక్యానుసారంగా మనం గ్రహించగలిగిన వారమై ఉండాలి. కానీ దైవజనుడు ఏం చెప్పినా, మన పైన దేవుడు నియమించిన నాయకులుగా ఉండిన దేవుని యొక్క సేవకులు ఏది చెప్పినా అది నాకు కాదు అన్నట్లుగా వారు ఎంత దుఃఖపడుతున్నా నేను అన్నదే జరగాలి అని జరిగించుకుంటూ వెళ్ళిపోతే సేవకునికి నష్టమేమీ కాదట, కానీ సేవకుడు దుఃఖపడుతున్నాడు. చెప్పిన దైవజనుడు మనసు దుఃఖపడుతుంది. కనుక ఆ పని వారు దుఃఖముతో చేస్తే మీకు నిష్ప్రయోజనం. దైవజనుడు కార్యం చేయలేదా, చెప్పలేదా, అన్నీ చేశాడు, కానీ దైవజనుడు పని దైవజనుడు చేస్తూనే ఉన్నాడు, కానీ దుఃఖముతో చేస్తూ ఉన్నాడట. ఆ దుఃఖముతో చేసిన కారణము చేత మనము చెయ్యాలి అని అనుకుని మనము చేస్తూ ఉన్న ప్రతి పరిస్థితుల్లో అది ప్రయోజనకరంగా మారడం అనేది అసాధ్యమైపోతుంది. కనుక జాగ్రత్త. దేవుడు మనకు నేర్పుతున్న పాఠం, దేవుడు మనకు ఇచ్చుచున్న హెచ్చరిక మన జీవితంలో ఈ శుభోదయాన్ని మన జీవితంలో ప్రయోజనకరంగా మనం మార్చుకున్నట్లుగా దైవజనుని నోట వింటున్న దేవుని మాట మనము విని ఆ విధంగా మన జీవితంలో లోబడిపోతే
ఈ రోజున దైవజనుడు నోట ఉన్నది దేవుని మాట. ఈ రోజున దేవుని మాట నీ వద్దకు వస్తూ ఉంది. దేవుని మాట నీవు విని లోబడితే అది నీకు ప్రయోజనం. అప్పుడు నీవే కాదు, నీతో పాటు ఉన్న నీ దైవజనుడు కూడా సంతోషపడతాడు. దేవుని యొక్క మాటకు ఎవరైతే విధేయత చూపించారో, బైబిల్ గ్రంథంలో లోబడ్డారో, వారి జీవితంలో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ వచ్చాడు. మనకు మాదిరిగా ఉన్న నజరేయుడైన యేసు క్రీస్తు అనే లోకరక్షకుడు పరమునే విడిచిపెట్టి ఈ లోకములో, పాప పంకిలమైన లోకములో పాపాత్ములమైన మన కొరకు ఆయన తన ప్రాణం పెట్టడానికి విధేయత చూపించాడు. విధేయత చూపించి సంతోషముతో దేవుని చిత్తం చేయాలని వచ్చినప్పుడు దేవుని వాక్యం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. పేరు పొందిన ప్రతి నామము కన్నా, ప్రతి ప్రభుత్వము కన్నా, ప్రతి ఒక్క పరిస్థితి కన్నా యేసు నామం హెచ్చయ్యుండునట్లుగా దేవుడు మార్చేయలేదా? ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియులారా, మీరు ఘనపరచబడాలన్నది దేవుని చిత్తం. మీలో ఆశీర్వాదం కనబడాలన్నది దేవుని చిత్తం. మీ కుటుంబాల్లో దీవెన కనబడాలన్నది దేవుని చిత్తం. దేవుని ఉద్దేశం మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా మనము దేవుని మాటను విని, మొట్టమొదటిగా విని, రెండవది లోబడితే దేవుని కార్యాలు, హెచ్చైన దేవుని ఘనత, ప్రఖ్యాతి దేవుడు మన జీవితంలో ఇస్తాడు. అతి ఉన్నతమైన భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించి నడిపించును గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, లోక రక్షకుడా, సర్వాధికారి, నీవు మాకిచ్చుచున్న మాట మేము విని లోబడి, మా పైన ఉన్న నాయకులు దుఃఖముతో ఏ పని చేయకున్నట్లుగా నీ ఆజ్ఞల మార్గములో మమ్మల్ని నడిపించి, నూతనమైన కృప ద్వారా లోబడే మంచి మనసును మాకు అనుగ్రహించి, నీవు మా కొరకు నియమించిన ప్రతి ఒక్క ఆశీర్వాదం మేము అనుభవించినట్లుగా కృపనివ్వమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.